ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడా, ఆ గిఫ్ట్ చూసి మేడం గారు ఎలా రియాక్ట్ అయ్యారో. ఏంట్రా ఈ గిఫ్ట్ అని డ్రైవర్ బాబుని కొట్టారో తిట్టారో ఏం అర్థం కావట్లేదే. ఏంటి డ్రైవర్ బాబు ఇంకా రాలేదు? అక్కడ ఏమైందో ఏంటోనని ఇక్కడ నాకు కంగారుగా ఉంది. చామంతి సక్సెస్. రమమ్మ గిఫ్ట్ తీసుకుంటారో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను, కానీ నువ్విచ్చిన గిఫ్ట్ బ్రహ్మాండంగా నచ్చినట్లుంది. అలా తీసుకొని చూసి ఫస్ట్ ఏమో బి గ్రేడ్లో పెట్టింది. దాంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ సర్లే విసిరేయకుండా అక్కడైనా పెట్టిందిలే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత ఏమనుకుందో ఏమో బి గ్రేడ్ నుండి తీసి ఏ గ్రేడ్ లో పెట్టింది. అంటే అమ్మగారికి నచ్చినట్టేగా? రమమ్మ ఏ గ్రేడ్ లో మామూలు వస్తువుల్ని పెట్టదు, ఆవిడికి ఎంతో నచ్చితే గాని పెట్టదు. అసలు ఆ గిఫ్ట్ ని అందరి ముందు విసిరేయకుండా ఉంటే చాలరా దేవుడా అని స్టేజ్ ఎక్కే వరకు దండం పెట్టుకుంటూనే ఉన్నాను. కానీ బి గ్రేడ్ లో పెట్టడమే గొప్ప అనుకుంటే మళ్ళీ తీసి ఏ గ్రేడ్ లో పెట్టింది. అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. థ్యాంక్ యూ చామంతి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నా చేత్తో ఇచ్చిన ప్రతి వస్తువు చెత్తబుట్టలోకి చేరాయే కాని రమమ్మ మెప్పు పొందలేదు. అలాంటిది ఫస్ట్ టైం నువ్వు చేసిన గిఫ్ట్, నా చేతుల మీదుగా ఇచ్చిన గిఫ్ట్ మా రమమ్మ గారికి బాగా నచ్చేసింది. నువ్వెంత టెన్షన్ పడ్డావో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. అమ్మగారు ఆ గిఫ్ట్ చూసి ఏమంటారో ఏంటోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది చామంతి. రమమ్మకి నచ్చడం అనేది చిన్న విషయం కాదు. అమ్మగారికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఆమెకి గిఫ్ట్ నచ్చడం అనేది నువ్వు నాకిచ్చిన పెద్ద గిఫ్ట్. థ్యాంక్ యూ చామంతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.